సివిఆర్ ప్రేక్షకులకి నమస్కారం. నేను తరుణి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు, స్టాక్ మార్కెట్లో కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి కొన్ని కీలకమైన అంశాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ఏఎస్ఎం సర్టిఫైడ్ విజయ్ కుమార్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? తప్పకుండా మేడం. అందరూ ఒక 90% వరకు స్టాక్ మార్కెట్లో లాసెస్ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ మేము డబ్బులు పోగొట్టుకున్నాం, లేదు పలానా వాళ్ళు పోగొట్టుకున్నారు అనేదే మనం ఎక్కువ ఎక్కువ వింటూ ఉంటాం మేడం. ఈ లాస్ అయిన వాళ్ళందరూ ఎలా ట్రేడింగ్ చేశారో ఎవరు చెప్పరు, ఎలా ఇన్వెస్ట్ చేశారో ఎవరికి చెప్పరు. కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగానే స్టాక్ మార్కెట్ అంతా డబ్బులు పోతాయి, స్టాక్ మార్కెట్ ఒక జోదం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదనే జడ్జిమెంట్కి వచ్చేస్తారు. మేమేమంటామంటే ఇలాంటి స్టాక్ మార్కెట్ లాంటి హై ప్రాబబిలిటీ, సక్సెస్కి హై ప్రాబబిలిటీ ఉంది, ఫెయిల్యూర్కి హై ప్రాబబిలిటీ ఉంది. అలాంటి స్టాక్ మార్కెట్ చేయాలంటే ఆ చేసే యొక్క వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ డిసిప్లైన్డ్ అయి ఉండాలి, లేదా అతను చాలా పర్ఫెక్ట్గా టెక్నికల్స్ నేర్చుకొని అయి ఉండాలి, ఫండమెంటల్స్ నేర్చుకొని ఉండాలి. ఇంత కాంప్లికేటెడ్గా ఉంది సబ్జెక్ట్ కాబట్టే ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ వెరీ డిసిప్లైన్డ్ సబ్జెక్ట్. అది ఈ డిసిప్లిన్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువ మంది దగ్గర ఉండదు కాబట్టి ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మనం కొత్తగా రావాలనుకునే వాళ్ళకి కానీ ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళకి ఒక సలహా ఏంటంటే, మీరు ఇండివిజువల్గా చేసే కంటే, లేదా మహారాష్ట్ర నుంచో బాంబే నుంచో ఇంకొక దగ్గర నుంచో వచ్చిన కాల్స్ వాడి వాళ్ళ రికమెండేషన్తో పనిచేసే బదులు హైదరాబాద్లోనే బోలెడంతమంది టెక్నీషియన్స్ అవైలబుల్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఒక 3 ఆఫీసులు ఉన్నాయి, మన మాదాపూర్, బేగంపేట, ఉప్పలని. వచ్చి కలవండి, కొంత టైం తీయండి, నాలెడ్జ్ని అక్వైర్ చేయండి, కొన్ని రోజులు ఫ్రీగా టెస్ట్ చేయండి, వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ కొన్ని రోజులు చెక్ చేయండి. మీరు నాలెడ్జ్ తెలుసుకున్నారు, తర్వాత కొన్ని రోజుల పాటు టెక్నీషియన్స్ ఉండి అతని రికమెండేషన్స్ని ఫాలో అయ్యారు, ఇవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో లేదో చూసుకున్నారు. 4th స్టెప్లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఫెయిల్యూర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ 99% పోతాయి. ఇన్ కేస్ ఒక టెక్నీషియన్ త్రూ ఇతను వర్కౌట్ అవ్వట్లేదని తెలిస్తే ఆ టెక్నీషియన్ని అవాయిడ్ చేస్తాం. అంతేగాని నేర్చుకోకుండా డబ్బులు సంపాదించేద్దాం, ఈరోజు ₹1,00,000 పెట్టి రేపే ఇంకో దాన్ని 1,00,000 చేద్దాం, లేదు బాంబే నుంచి ఒక కాల్ వచ్చింది 1,00,000కి ఇంకొక 20,000 కల్పిస్తానంటాడు 1 డేలో అతను. ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నీషియన్ని కలవండి, దాని గురించి కొద్దిగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మాత్రమే దీనిలోకి రండి. ఇంకపోతే స్టాక్ మార్కెటే ఎందుకు చేయాలి, అసలు స్టాక్ మార్కెట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అసలు ఎందుకు ఇంత కాంప్లికేషన్ ఉన్న సబ్జెక్ట్ని మనం పట్టుకోవాలి అనే డౌట్ రావచ్చు చూసే వాళ్ళకి. ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్కమ్ ఎవ్వరికీ సరిపోవట్లేదు. ఆల్రెడీ మనం చేసిన అప్పులు తప్పులు ఉంటున్నాయి. ఈ అప్పులు తప్పులు వాటితో వచ్చే తిప్పలు ఈ పడుతూనే మన జీవితం అంతా సరిపోతుంది. ఈఎంఐ కార్డ్స్, ఆ కార్డ్స్, ఇది రకరకాల పేమెంట్స్లో మనం బిజీ అయిపోయాం. ఆ బిజీలో మనకు వచ్చినటువంటి శాలరీ కానీ మనకు వచ్చిన రెవెన్యూ కానీ ఏది సరిపోవట్లేదు. ఇంకో వర్క్ చేద్దామంటే టైం ఉండదు. ఇంకొక వర్క్ ఏ బిజినెస్ చేయాలన్నా ల్యాక్స్లో మనకి పెట్టుబడి అవుతుంది. ఏదన్నా చిన్న షాప్ పెట్టాలన్నా, హోటల్ పెట్టాలన్నా. ఇది స్టాక్ మార్కెట్ ఒక్కటి ఇంటర్నెట్ బేస్డ్ వర్క్. మనం అందరం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాం, ఫేస్బుక్లోనే ఉంటాం, వీటిల్లో ఫోన్లోనే ఉంటాం. ఆ టైం ఏదో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, టైంని మాత్రమే, మనీ కాదు. ఇన్వెస్ట్ చేసి నేర్చుకోండి, ఒక టెక్నీషియన్ దగ్గరికి రండి, నేర్చుకోండి. మీరు 5 లక్షలు పెట్టి చేసినా మీ డబ్బులు మీ ఫోన్లోనే ఉంటాయి. మీ టైం ఏం సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయరు, ఆఫీస్ కానీ షాప్ కానీ ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయరు, రెంటల్స్ అడ్వాన్స్లు ఏం కట్టే అవసరం లేదు. ఇంత మంచి బిజినెస్ ఇంకెక్కడైనా ఉండదు, ఇంకెక్కడా ఉండదు కూడా. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 10,000 ఉన్న స్టాక్ మార్కెట్లోకి రావచ్చు, 10 CR ఉన్న స్టాక్ మార్కెట్లోకి రావచ్చు. 10,000 ఏంటి, 1,000 రూపీస్తో కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో మనకున్నటువంటి అవసరాలకు తగ్గట్టు ఆదాయం రావాలి అంటే కొత్తగా బిజినెస్లు చేసే అంత డబ్బులు లేవు. నాలెడ్జ్ బేస్డ్ ఎరా నడుస్తుందండి ఇప్పుడు. నాలెడ్జ్ ఉన్నోడికే మనీ. మీ ఫోకస్, మీ టైం, న్యూ కరెన్సీ. మీ ఫోకస్ దేని మీద ఉంటే అది డబ్బులు ఇవ్వడం మొదలు పెడుతుంది.
డబ్బులు ఇచ్చే వాటి మీద పెడితే, ఇన్స్టాలో ఎంటర్టైన్మెంట్ రీల్స్ మీద పెడితే మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. న్యూస్లో కొట్టుకోవడం, ఈ సినిమా వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి ఇవి చూస్తే మీకు ఆ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. మీరు ఏది కావాలనుకుని అది చూసారో అది దొరుకుతుంది. అలాగే మీకు నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ త్రూ వచ్చే రెవెన్యూ కావాలంటే స్టాక్ మార్కెట్ ఒక్కటే అడ్వాంటేజ్. మనకున్నటువంటి ఆర్థిక అవసరాలు తీరాలన్నా, ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటటువంటి స్ట్రీమ్ ఏదన్నా చేయాలన్నా మనం చేయాల్సిన ఒకే ఒక పని, ఈజియెస్ట్ వే టు ఎంట్రీ టు ఎగ్జిట్, ఈజియెస్ట్ థింగ్. రతన్ టాటా గారి కంపెనీలో మీరు జాయిన్ అవ్వడానికి మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే మీరు జాయిన్ అవుతారు యాజ్ ఎ పార్ట్నర్. ఇంత ఈజీగా ఉంది. మీకు కావాల్సిందల్లా మీ టైం స్పెండ్ చేయడం, తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని మాలాంటి టెక్నీషియన్స్తో వర్క్ చేయడం, ఈ వర్క్ చేసి బాగుంది అని తెలిస్తే తర్వాత ఇన్వెస్ట్ చేయడం. అది. ఓకే సార్. ఇప్పుడు ఫ్యూచర్‌లో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? అండ్ రాబోయే రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఫ్యూచర్ కాదండి, మనకి 150 ఇయర్స్ అవుతుంది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫామ్ అయ్యే 150 ఇయర్స్ అవుతుంది. ఇంకా వరల్డ్ మార్కెట్స్ 1860, 1870స్లోనే స్టార్ట్ అయినాయి. ఫ్యూచర్ అంతా ఇప్పుడు పీపుల్ పెరుగుతారు, జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగితే ఒక పిల్లడు పుట్టినప్పటి నుంచి కౌంట్ చేసుకుందాం. హాస్పిటల్ ఛార్జెస్, ఫారెక్స్లు, వాడు పెరిగినప్పుడు ఎంత వచ్చే ఎక్స్పెన్సెస్, వాడు పెద్దయి వాడు కూతురు పెళ్లి చేసేంత వరకు వేసుకుందాం. కారు కొంటాడు, ఇల్లు కొంటాడు, షాపింగ్ చేస్తారు. ఇవన్నీ జనాలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది అంటేనే ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయని, కన్సంప్షన్ పెరుగుతుందని, డిమాండ్ పెరుగుతుందని. మన ఇండియా లాంటి ప్రోగ్రెసివ్ కంట్రీ, అదే డెవలపింగ్ కంట్రీ, ఇంకా రానున్న రోజుల్లో 30 కోట్ల కార్లు కొంటారంట. పిజ్జాలు తినేవాళ్ళు ఇన్ని లక్షల మంది పెరుగుతారంట. ఈ మల్టీప్లెక్స్ మాల్స్ ఇంకా డెవలప్ అవుతాయి. సో అంటే అర్థం ఏంటంటే, మనం బ్రతికున్నంత కాలం ఏదో ఒక ప్రోడక్ట్ కన్సంప్షన్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఆ బిజినెస్ సంబంధించిన కంపెనీ దాని షేర్లు అమ్ముతూనే ఉంటుంది. సో పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్ ఈ 3 కాలాల్లో ఏదైనా రన్ అవుతున్నది ఏదన్నా ఉందంటే కంపెనీసే రన్ అవుతుంటాయి. మనం వాడుకునేవన్నీ కంపెనీ ప్రొడక్ట్సే వాడుకుంటాం. భవిష్యత్తులో కూడా ఇలాగే మన ఇండియా గ్రో అవుతూనే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు కార్లు, క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు, సర్వీసెస్ వాడేవాళ్ళు, వెహికల్స్ కొనేవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఇలాంటి అన్ని అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. ఆ కంపెనీలు గ్రో అవుతూనే ఉంటాయి. మీకు కావాల్సిందల్లా ఒక చిన్న గైడ్ లైన్స్, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు దాని ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకోవాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ సలహాలనే మాలాంటి సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ద్వారా తీసుకోమంటున్నాం.